బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పాక్ సరిహద్దుల దగ్గర యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఎల్ఓసి దగ్గర కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడింది పాకిస్తాన్. రైఫిళ్లతో స్మాల్ గన్స్ తో కూడా ఫైరింగ్ స్టార్ట్ చేసింది. అయితే పాకిస్తాన్ చేసిన ఈ కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా స్పందించింది. ఇదే నేపథ్యంలో పాక్ పోస్టుల వైపు నుంచి రైఫిళ్లతో కాల్పు జరిగినట్లు కూడా భారత సైన్యం చెప్తుంది. స్మాల్ ఆర్మ్ ఫైరింగ్ జరిగిందని భారత ఆర్మీ తెలిపింది. రైఫిళ్లు పిస్తలతో జరిగే కాల్పులను స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ అంటారు. అయితే పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టారు భారత జవాన్లు. ఎలాంటి దాడులకు దిగినా తగిన బుద్ధి చెప్పేందుకు ఇప్పుడే ఎప్పటి నుంచి నిరంతర లేఖ దగ్గర భారత బలగాలు రెడీగా ఉన్నట్లు ఆర్మీ చెబుతుంది. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎలాంటి అటాక్స్ చేసినా కూడా వెంటనే రిటాలియేట్ చేసేలాగా ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుందని కూడా ఇండియన్ ఆర్మీ తెలుపుతుంది. అదేవిధంగా మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. అడవులు, గుట్టలు, జనవాసాలు, సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇలా ఇంచ్ బై ఇంచ్ ఎక్కడా కూడా వదలకుండా ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత ఆర్మీ జల్లెడబడుతుంది. అదేవిధంగా పహల్గాంలో దాక్కున్న ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో ఉగ్రవాదుల మూలాలను సేకరించే పనిలో కూడా ఇండియన్ ఆర్మీ చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అదేవిధంగా భద్రతా బలగాలు ఎవరైతే 3 ఉగ్రవాదులు గతంలోనూ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. కాశ్మీర్లో ఎవరైతే అక్కడ లోకల్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని కూడా కొన్ని దాడులు జరిగాయి. గతేడాది కాల్పులు జరిపారు. అదేవిధంగా ఆదిల్ హుసేన్ అనే వ్యక్తి అతనితో పాటు మరో 3 కోసం కూడా ఇండియన్ ఆర్మీ జల్లెడ పడుతుంది. వీరు 3 ప్రజెంట్ కాశ్మీర్ లో ఉండి మరో అటాక్స్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. అయితే వీళ్ళ 3 ఉగ్రవాదులు కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో దాక్కుని ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళని పట్టుకోవడం కోసం అదేవిధంగా రీసెంట్ గా కాశ్మీర్లో జరిగిన దాడులకు సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి, వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయని జల్లెడ పట్టే పనిలో ఉన్నారు ఇండియన్ ఆర్మీ. అయితే ఒకసారి గతంలో చూసుకుంటే 2024 అక్టోబర్లో గగన్గిరి ప్రాంతంలో 6 కూలీలను చంపారు ఈ టెర్రరిస్టులు. ఆ తర్వాత బారములాలో కూడా 2 ఆర్మీ జవాన్ల పైన కూడా కాల్పులు జరిపారు. వాళ్ళ మరణానికి ఈ ఉగ్రవాదులు కారకులయ్యారు. అదేవిధంగా స్థానికంగా ఉంటున్న కొందరి సహకారంతో ఈ ఉగ్రముఖ రెచ్చిపోతుంది. ఆదిల్ హుసేన్, అదేవిధంగా అలీభాయ్, హసీం మూసా ఈ 3కి పాక్ నుంచే డైరెక్ట్ గా సహాయం అందుతోంది అని తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురులో అలీభాయ్, మూసాలు పాక్ జాతీయులే, అంటే పాకిస్తాన్ సిటిజన్స్. వీళ్ళు అక్రమంగా ఇల్లీగల్ గా ఇండియాలోకి చొరబడి ఇక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు అని జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రజెంట్ ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఎలాంటి దాడిని కూడా ఏ రకంగా ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ చేస్తారా, లేదా త్రూ వాటర్ అటాక్ చేస్తారా, లేదా త్రూ ల్యాండ్ అటాక్ చేసినా కూడా సిద్ధంగా ఉన్నాము. ధీటుగా పాకిస్తాన్ ఆర్మీకి సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నామని చెప్పి కూడా ఇండియన్ ఆర్మీ ఇప్పటికే చాలా క్రిస్టల్ క్లియర్ గా తన పవర్ ని చాటుకుంటూ ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ కూడా రెడీగా ఉంది. అయితే రీసెంట్ గా జరిగిన అటాక్స్ సంబంధించి యుద్ధ విమానాలను కూడా సిద్ధంగా ఉంచింది భారత్. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా డిఫెన్స్ మినిస్ట్రీ అలానే రక్షణ శాఖ కూడా చెప్తుంది. అధికారికంగా కొంతమంది ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో, డిప్లొమాట్స్ ఉన్నారో వీళ్ళందరినీ అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చేసే కవ్వింపు చర్యలను తిప్పుకొట్టేలా భారత్ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ పరంగా కూడా ఒకవేళ సైబర్ టెర్రరిజం సంబంధించి అటాక్ చేసినా కూడా దాన్ని కూడా తిప్పికొట్టేలాగా కూడా భారత్ రెడీ అయింది. అదేవిధంగా ఏ క్షణమైన యుద్ధం జరిగేలా కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే భారత వైమానిక దళం కూడా సిద్ధంగా ఉంది. యుద్ధ స్థావరాల వైపు ఇప్పటికే ఆ వెహికల్స్ ని కూడా ఏవైతే యుద్ధ విమానాలు ఉన్నాయో యుద్ధ స్థావరాల దగ్గర ఇప్పటికే పంపించినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ తరహాలో దాడులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి దాడులు జరిగినా కూడా సిద్ధంగా ఉన్నాం. రఫేల్తో పాటు ఇతర యుద్ధ విమానాలతో సిద్ధంగా ఉన్నాం. పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నంగా ఒకవేళ పాక్ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ నామనూమాలు లేకుండా చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే చాలా స్ట్రాంగ్ గా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ గవర్నమెంట్
అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పహల్గామా ఉగ్రవాద దాడికి జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. అయితే ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిని కూడా పేల్చేశారు జవాన్లు. ఎల్ఈడి బాంబు అమర్చి అతని ఇంటిని ఆ ఉగ్రవాది ఇంటిని ధ్వంసం చేశారు. పహల్గామా ఉగ్రదాడిలో ఆసిఫ్ షేక్ది కీలక పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పాక్ టెర్రరిస్టులతో చేతులు కలిపి నరమేధం సృష్టించాడు. ఆసిఫ్ షేక్ కోసం ఇప్పటికే కుంబింగ్ కూడా కొనసాగుతుంది. అయితే పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడింది. రైఫిళ్లతో స్మాల్ రేంజ్ పిస్తళ్లతో కూడా ఫైరింగ్ స్టార్ట్ చేసింది. స్మాల్ ఆర్మ్ ఫైరింగ్ అని కూడా దీన్ని అంటారు. సో ఇలాంటి ఫైరింగ్ జరిగినప్పుడు దీనికి ధీటుగా కూడా ఇండియన్ ఆర్మీ ఇప్పటికే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ప్రజెంట్ ఎల్ఓసి దగ్గర ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. భారతదేశం అలానే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పై సైనిక చర్య జరపొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదేవిధంగా మీడియా కథనాల ప్రకారం ప్రజెంట్ భారతదేశం ఏదైనా చర్య పూనుకుంటే తాము దానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే పాకిస్తాన్ కూడా తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో యుద్ధం లేదా దాడి జరిగినప్పుడు ఏ దేశం ఎక్కువ శక్తివంతమైందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ విషయంలో గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. సో ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు ఎంత పవర్ఫుల్ అనేది. సో మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. ఒకవేళ ఏదైనా దాడి జరిగినా యుద్ధం జరిగినా గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ చూస్తే 12వ స్థానంలో ఉంది. అంటే దగ్గర కూడా ఇండియన్ ఆర్మీకి ఉన్న పవర్తో అట్లీస్ట్ పోల్చుకోలేనంత దూరంగా 12వ స్థానంలో పాకిస్తాన్ ఆర్మీ ఉంది. అదేవిధంగా రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఏదైతే సంబంధాలు ఉన్నాయో అవి మరింత దిగజారాయి. ఎందుకంటే ఉగ్రదాడి జరిగిన వెంటనే భారతదేశం అనేక సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ముఖ్యమైనది 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని కూడా ఇండియా రద్దు చేసుకుంది. దీంతో పాటు భారతదేశంలోని పాకిస్తాన్ హైకమిషన్లో ఉన్న అధికారులు 48 గంటల లోపు తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలని కూడా గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. అదేవిధంగా వీటన్నిటి మధ్య భారతదేశం పాకిస్తాన్ పై సైనిక చర్య జరపొచ్చనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఒకవేళ భారతదేశం ఏదైనా చర్య పూనుకుంటే తాము దానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా పాకిస్తాన్ చెప్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి నెలకొంటే లేదా యుద్ధం జరిగినా ఏదైనా దాడి జరిగినా కూడా ఏ దేశం ఎక్కువ శక్తివంతమైందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో ఒకసారి ఇందాక నేను చెప్పినట్లు గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. అయితే భారత సైన్యంలో 14.44 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. మరోవైపు 11.55 లక్షల మంది రిజర్వ్ దళాలు, 25.27 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. సైన్యం ముందడుగులో సామగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన ఎక్విప్మెంట్ కానీ మిషనరీస్ కానీ ఇండియాలో ఉంది. అదేవిధంగా భారతదేశంలో 4200 ట్యాంకులు ఉన్నాయి. ఇందులో అర్జున్ ట్యాంక్, T90 భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు ఇండియాలో ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి ట్యాంక్స్తో పాకిస్తాన్ పై మనం యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఆల్మోస్ట్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుందనే లాగా పవర్ఫుల్ మెషనరీస్ మన దగ్గర ఉన్నాయి, పవర్ఫుల్ వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. అయితే
పాకిస్తాన్ పై ఒకవేళ యుద్ధం జరిగినా దాడి జరిగినా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కావచ్చు, మన దగ్గర ఉన్న సోల్జర్ పవర్ కావచ్చు, మన దగ్గర ఉన్న టెక్నికల్ థింగ్స్ కావచ్చు, వీటన్నిటిని బేస్ మీద పాకిస్తాన్ పై ఒకవేళ భారత్ యుద్ధం చేస్తే అజేయంగా మార్చే శక్తి ఇండియన్ ఆర్మీ దగ్గర ఉంది, భారత్ దగ్గర ఉంది. అర్జున్ ట్యాంక్ ను భారత్ లో స్వదేశీ అంటే ఇండియాలో డెవలప్ చేశారు. అయితే T-90 భీష్మ రష్యాకు చెందింది. దీని తర్వాత ఇండియాలో దాన్ని అప్గ్రేడ్ చేశారు. భారత సైన్యం దగ్గర పినాకా రాకెట్ వ్యవస్థ ఉంది. అదేవిధంగా ఎన్నో మిసైల్స్ కూడా ఉన్నాయి. ఈ మిసైల్స్ ఒకవేళ టార్గెట్ చేస్తే టార్గెట్ని తప్పకుండా ఖచ్చితంగా వెళ్ళి ఆ టార్గెట్ని ఢీ కొట్టేలాగా ఇండియన్ ఆర్మీ దగ్గర వెపన్స్ అండ్ దాంతోపాటు మిసైల్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అయితే కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడికి ఇప్పటికే భారత్ పాక్ మధ్య కొన్ని యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. బార్డర్ దగ్గర ఇప్పటికే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. కొన్ని రైఫిల్స్తో అదేవిధంగా స్మాల్ రేంజ్ పిస్తల్స్తో కూడా ఫైరింగ్ జరిపింది. దీనికి ధీటుగా ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. అయితే ఇందాక మనం ఎవరి బలాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ పరంగా చూసుకుంటే ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న వెపన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, లేదా వైమానిక దళాల్లో ఉన్న క్రాఫ్ట్లు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ అడ్రస్ లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు. అలాంటి అప్గ్రేడెడ్ వెపన్స్తో ఇండియన్ ఆర్మీ ఫుల్లీ ఎక్విప్గా ఫుల్లీ పవర్డ్గా ఉంది. అయితే ఒకసారి పాకిస్తాన్ సైన్యం గురించి మాట్లాడుకోవాలంటే పాకిస్తాన్ దగ్గర 6.54 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. దాదాపు 3742 ట్యాంకులు ఉన్నాయి. 50,523 సాయుధ వాహనాలు ఉన్నాయి. 759 ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. అదేవిధంగా 692 రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2622 ట్యాంకులు ఉన్నాయి. అయితే ఇవి భారతదేశం దగ్గర ఉన్న వాటితో పోలిస్తే సగం మాత్రమే. అంటే మనకు దగ్గరలో కూడా లేరు. ఇందాక నేను ఒక నివేదిక ప్రకారం చెప్పినట్లు 145 దేశాలు ఉంటే ఇండియా ఆర్మీకి సంబంధించి డిఫెన్స్కి సంబంధించి 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ ఎక్కడో 12వ స్థానంలో ఉంది. సో వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ పరికరాలకు సంబంధించి ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇండియన్ ఆర్మీ దగ్గర, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ దగ్గర ఉన్న వెపన్స్తో పోల్చుకుంటే పాకిస్తాన్ దగ్గర సగం కూడా లేవు. ఇది గణాంకాలు చెప్తున్నాయి. ఇందాక చెప్పుకున్న గ్లోబల్ ఫైర్ నివేదిక అని చెప్పాను, ఆ గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఎయిర్ అటాక్ కూడా ఒకవేళ నావీ నుంచి లేదా గగనతలంలో కూడా ఇండియన్ ఆర్మీదే పై చేయింది. భారత వైమానిక దళం మొత్తం మీద భారత వైమానిక దళంలో 2229 విమానాలు ఉన్నాయి. అయితే వీటిలో 600 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఒకసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. భారత వైమానిక దళం నేవీతో కలిసి చేస్తున్న ఒక డ్రిల్ అది. సో భారత వైమానిక దళం గురించి మాట్లాడుకుంటే భారత వైమానిక దళం కూడా అందులో కూడా భారతదే పై చేయి. సో మొత్తం మీద 2029 విమానాలు భారత వైమానిక దళంలో ఉన్నాయి. అయితే వీటిలో మొత్తం మీద 600 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిలో 831 సహాయక విమానాలు, అదేవిధంగా 899 హెలికాప్టర్లు, 50కి పైగా యుఏవీలు ఉన్నాయి. దీంతోపాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు కలిగి ఉంది. ఇందులో రఫేల్ ఫైటర్ జెట్ ఉంది. అదేవిధంగా దీంతోపాటు మిరాజ్ 2000, MiG-29 ఫైటర్ జెట్ ఉన్నాయి. అలాగే భారత వైమానిక దళం బ్రహ్మాస్, అస్త్ర, రుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలను కలిగి ఉంది. ఒకసారి పాకిస్తాన్ చూస్తే పాకిస్తాన్ దగ్గర 1399 విమానాలు ఉన్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు ఉన్నాయి.
64 రవాణా విమానాలు, 565 శిక్షణ విమానాలు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. దీనికి ఒకవేళ దాడి జరిగితే ఏ విధంగా కూడా తిప్పికొట్టలేని పరిస్థితి పాకిస్తాన్ దగ్గర ఉంది ప్రజెంట్. అలాంటి సిచ్యువేషన్లో ఇండియా వైపు కాల్పులు జరగడం అనేది నిజంగా హాస్యాస్పదం అని చెప్పాలి. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్లు ఆర్మీకి సంబంధించి ఒక డిఫరెన్సెస్ చూసుకుంటే ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న వెపన్స్కి సంబంధించి కావచ్చు, లేదా వైమానిక దళానికి సంబంధించి కావచ్చు, పాక్ దగ్గర సగం కూడా లేవు. అలాంటిది ఇండియా వైపే యుద్ధానికి దిగడానికి కవింపు చర్యలు చేపడుతుంది పాకిస్తాన్. అంటే ఒకవేళ యుద్ధం జరిగితే ఇందాక నేను చెప్పుకున్నట్లు మన Saldura!